ఇజ్రాయెల్ అమెరికా కలిసి మళ్ళీ యుద్ధం ప్రారంభించినాయి. నిన్న ఏదైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బీబీ నువ్వు తప్పు చేస్తున్నావు, వంటరోడు అయిపోతావు అని చెప్పాడు ట్రంప్. అక్కడ విషయం ఏంటంటే ట్రంప్ మాటలు వినేవాడు ఎవడో కనబట్టలేదు. ఇప్పటికే 37 సార్లు ఇరాన్ కాల్పుల విరమణకు ఒప్పుకుందని చెప్పాడు, అది ఫెయిల్ అయింది. అంటే ట్రంప్ అంత అసమర్థంగా ఉన్నాడు అధికార యంత్రాంగం. ఇంకోవైపున అమెరికా సైన్యం ఇజ్రాయెల్ సైన్యం కలిసి దాడులు చేస్తానే ఉంది. మళ్ళీ దాడులు పెద్ద ఎత్తున జరిగినాయి. ఏకంగా అమెరికాను ఇజ్రాయెల్ దళాలు ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. టోటల్గా ఇరానియన్ ఎయిర్పోర్ట్స్ మొత్తాన్ని ధ్వంసం చేసుకొచ్చారు. అలాగే ఈ బందర్ అబ్బాస్ పోర్ట్ మీద దాడి చేశారు. క్వాషిం ఐలాండ్ మీద దాడి చేశారు. అలాగే బందర్ ఈ జాస్క్ మీద దాడి చేశారు. ఎడతెరిపి లేనటువంటి దాడులతో ఓవరాల్గా ఈ దాడుల్లో అమెరికన్ నేవీ పాల్గొంది, ఎయిర్ ఫోర్సు పాల్గొంది, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్సు పాల్గొంది. వరుసపెట్టి దాడులు పతాక స్థాయికి చేరినే పెను విధ్వంసం చోటు చేసుకున్నది. కానీ ఇది ఆత్మరక్షణ కోసం దాడులు మాత్రమే అన్నటువంటిది అమెరికా చెప్పుకొస్తున్నటువంటి లెక్క.